తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఇప్పటికైనా వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దళిత సంఘాలు చేస్తున్న బంద్లో నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి సంఘీభావంగా ప్రతి జిల్లాలోనూ కూడా దేశవ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు క్రిమిలేయర్ అనే పదానికి వ్యతిరేకంగా ఈరోజు అతిపెద్ద నిరసన కార్యక్రమం దళితుల హృదయాల నుంచి తన్నుకొచ్చి ఎవరు పిలవకుండానే ప్రతి చోట చేయడం జరుగుతుంది. ఈ నిరసన రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి దీనిపై పునరాలోచించాలని మేము మోడీ ప్రభుత్వానికి మరియు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా చెయ్యాలి, మేమే చెయ్యాలి, మా ఓట్ల గురించి చెయ్యాలని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమైనా దీనిపై చర్య తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టులోని న్యాయవాదులు కూడా దీనిపై పునరాలోచించి ఈ తీర్పును మరొక్కసారి వెనక్కి తీసుకునేయడానికి ప్రయత్నించాలని కూడా మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా తెలియజేస్తున్నాం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాకినాడ జిల్లా కూడా పిలుపునివ్వడం జరిగింది. కాకినాడ జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి నా జాతి బిడ్డల మాల రక్త సంబంధులు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అది ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆర్టికల్ 341 ప్రకారంగాను రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి తీర్పును వెనక తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. 59 కులాలు కూడా సంఘటితమై ఒకే దావకు వచ్చేటట్టుగా అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, వస్తున్నారు. ఒక మందాకృష్ణమాదికి ఒక్కడే దానికి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి మనువాదులతో చేయగలిపి వాళ్ళ కాళ్ళు అట్టుకుని మాకు కలహాలు పెడుతున్నాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని మా అందరం కలిసి ఉండేలా తీర్పు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క భారత బంద్ ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ముట్టడి, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాలు మరి భీమ్ ఆర్మీ, చంద్రశేఖర్ అజయ్ గారి యొక్క పిలుపు, అలాగే మాయావతి గారు BSP పిలుపు మేరకు దళిత సంఘాలు మాల్లో అందరూ కూడా వచ్చి తమ యొక్క మనోభావాల గురించి మరి దెబ్బతీసేలా ఉన్నాయని, ఎందుకంటే వర్గీకరణ రాజ్యాంగ విరోధం, ఇది చట్ట విరోధం, భావాలను మాల యొక్క ఐక్యతను దెబ్బతీసేలాగా ఈ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉండకుండా మరి దీన్ని మళ్ళీ పునఃపరిశీలించి దీని గురించి మళ్ళీ రివ్యూ పిటిషన్ కూడా వేసాము. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఏ రాష్ట్రానికి కూడా చేయడానికి హక్కు లేదు. ఇది అడ్వైజ్, ఇది అంతేగాని ఇది జడ్జిమెంట్ కాదు, తీర్పు కాదని మరలా ఒకసారి ఆలోచించాలి. మరి వర్గీకరణ సబ్ క్లాసెస్ జరగాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆర్థిక సమానత్వంలో మరి జరగకుండా వర్గీకరణ చేయకూడదు, సబ్ క్లాసెస్ చేయకూడదు. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలి. అందరూ కూడా అస్పృశ్యులుగా ఉన్నారు కాబట్టి, అంటరాంతానికి ఉన్నారు కాబట్టి దాన్ని మరి ఆ చట్టాన్ని ఎవరో విడగొట్టకుండా అన్నదమ్ములు కలిసి ఉండి మరలా వర్గీకరణ క్యాన్సిల్ చేసి అందరిని ఐక్యత కలిగించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని నేను కోరుతున్నాను. జై భీమ్. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొంతమంది సెల్ఫీల మోజులో ఫోటోలు తీసుకుంటున్నారు. సీతపల్లి వాగు వద్ద పర్యాటకులు ప్రమాదకర స్థితిలో నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొంతమంది యువకులు వాగులో ఉన్న బండారాలపై సెల్ఫీలు దిగడం పట్ల పలువురు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పర్యాటకులు ఇలా చేస్తున్నారని, సెల్ఫీల మోజులో పడి ప్రమాదపు అంచనా ఉన్నామన్న విషయం మర్చిపోతున్నారంటూ పలువురు పేర్కొంటున్నారు. గుంటూరులో మరోసారి ఓ కెమికల్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 2 రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాని మంటలు ఆర్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి అదే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారని, ఇది తమకు ఎలాంటి ముప్పు చేకూరుస్తుందో తెలియక బాధపడుతున్నామని, భయపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో నడుపుతున్న కెమికల్ ఇండస్ట్రీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్లలోని తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో
పీఈటీగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారని ఆరోపించారు. పీఈటీ తీరును ఖండిస్తూ విద్యార్థినులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఆమెను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. పీఈటీ జ్యోత్స్న అరాచకాలపై ప్రిన్సిపల్ కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థినులు తమని కొట్టిన దెబ్బల్ని సైతం చూపిస్తూ రోడ్డెక్కి నినాదాలు చేశారు. అయితే సంబంధిత పీఈటీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఉంటున్నాం జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటే వాళ్ళని పంపించేసింది. ఆమె ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్. పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది. ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా. మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రే టైం అయింది. మాకున్నది 1 hour టైం టేబుల్. 1 hour టైం టేబుల్ లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 580 స్ట్రెంత్. అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు. ఒక్కటే డార్మెంటరీ, ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 hour లో ఇన్ టైం కి కింద ప్రేయర్ కి వెళ్తాం. 1 hour లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్, ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రేయర్ టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి చిక్కుతో కొట్టింది సార్. ఒక ఆడపిల్ల తను కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడొచ్చు సార్. ప్రతి ఒక్క మేడం చెప్పినాం, అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చిన మేడమ్స్ కొత్త స్టాఫ్స్ వాళ్ళకేం తెలియదు. మేడం సస్పెండ్ కావాలి, అసలు ఉండద్దు మేడం. అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి పేరెంట్స్ కొట్టలేరు. ఇప్పుడు దాకా పేరెంట్స్ తిట్టలేరు. ఈమె ఎందుకు తిడతాయి? మేము ఆ వర్డ్స్ చెప్తాం. ఆ వర్డ్స్ మేము చెప్తాం. మంచి అయితే మేము చెప్పండి. ప్రాక్టికల్స్ ఉన్నాయండి సార్. మేమేమో సెకండ్ రాకెల్కి తీసుకురాలి. ఫస్ట్ క్లాస్ మేము రాత్రి మాట్లాడుకున్నాం. ఈరోజు అంటున్నామే సార్. నిన్న మెస్ లీడర్ కి లేట్ అయింది సార్. అయితే చున్లే సార్, అయితే పిసికేస్తా అని చెప్పారు సార్. ఓలా బైక్ కొనుగోలు చేసిన ఓ కస్టమర్ ఆగ్రహంతో ఆ కంపెనీ షోరూమ్ నే తగలబెట్టేశాడు. కొనుగోలు చేసిన ఓలా బైక్ రిపేర్లు వస్తున్నాయని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహంతో ఏకంగా ఓలా బైక్ షోరూమ్ ను దహనం చేశాడు. బెంగళూరు సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కలబుగిరి ఏరియాకు చెందిన నదీం అనే యువకుడు గత నెలలో ఓలా బైక్ కొనుగోలు చేశాడు. ఆ బండి సరిగా స్టార్ట్ కావడం లేదు, పేచీలు పెడుతుందంటూ కలబుగిరిలోని ఓలా షోరూమ్ లో ఇచ్చాడు. రిపేర్ చేసిన తర్వాత బైక్ తిరిగి తీసుకువెళ్లాడు. మళ్లీ అదే సమస్య తలెత్తడంతో షోరూమ్ యజమాని వర్కర్లతో వాగ్వాదానికి దిగాడు. పదే బండి ప్రాబ్లం వస్తుందని శాశ్వత పరిష్కారం చూపాలంటూ నదీం డిమాండ్ చేశాడు. సమస్య పరిష్కారంపై సరైన సమాధానం లేకపోవడంతో కోపంతో పెట్రోల్ తీసుకొచ్చి షోరూమ్ లో పోసి నిప్పంటించేశాడు. దీంతో షోరూమ్ లోని బైక్స్ కాలి బూడిదయ్యాయి. 11 లక్షల వరకు నష్టం వాటిల్లిందని షోరూమ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ అంశంపై ఓలా కంపెనీలో ఇంతవరకు ఇలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద, పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శల దాడి, జగన్ సొంత పత్రికలో కూటమిపై తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ఆగ్రహం. ఎస్సీ వర్గీకరణపై కాకినాడ, కడపలో మాల మహానాడు ఆందోళనలు, తీర్పును కోర్టు వెనక్కి తీసుకోవాలంటూ హితవు. సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, రంపచోడవరంలో ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.